వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చెప్పుకుందాం. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ టీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ సచ్ దట్ secant square theta is equal to 3, then the value of tan square theta minus cosecant square theta by tan square theta plus cosecant square theta is దాని వాల్యూ అడిగిండు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 6/47, సెకండ్ ఆప్షన్ 9/41, థర్డ్ ఆప్షన్ 1/7, ఫోర్త్ ఆప్షన్ 9/11. ఓకేనా, హియర్ మనకు secant square theta is equal to 3 అని ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనం ఏం వాల్యూ కనుక్కోవాలి? tan square theta మైనస్ cosecant square theta బై tan square theta ప్లస్ cosecant square theta కావాలి. ఇక్కడ secant square theta వాల్యూ తెలిస్తే మనకు tan square theta అని ఏమని చెప్పుకోవచ్చు? secant square theta -1 సెకండ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ద్వారా. అంటే tan square theta వాల్యూ ఏమవుతుంది? 3 - 1 అవుతుంది. అంటే secant square theta వాల్యూ 3 కాబట్టి tan square theta ఈజ్ ఈక్వల్ మనం ఏం రాస్తాము? secant square theta -1 అంటే tan square theta వాల్యూ 2 అవుతుంది. అంటే ఇక్కడ tan square theta ప్లస్లో 2 రాయొచ్చు. మరి మనకి ఇంకొక ట్రిగ్నోమెట్రీ రేషియో ఉంది, cosecant square theta ఉంది. మరి cosecant square theta అని ఎలా కనుక్కోవచ్చు? cosecant square theta ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? cosecant square theta అని ఏమని రాయొచ్చు? మనకు sec tan వాల్యూస్ తెలిస్తే cosecant square theta అని ఏమని రాయొచ్చు అంటే secant square theta బై tan square theta ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? cosecant square theta అవుతుంది. ఇలా secant square theta అంటే 1/cos square theta, tan square theta అంటే sin square theta బై cos square theta. మనం sin cosలో చెప్పాలనుకున్నప్పుడు ఇది 1/cos square theta, ఇది sin square బై cos square theta. డినామినేటర్ cos square theta న్యూమరేటర్లో ఇక్కడ మనకు ఇక్కడ cos square theta, ఇక్కడ డినామినేటర్ ఉన్న cos square theta క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 1/sin square theta మిగులుతుంది. ఓకేనా, 1/sin square theta అంటే ఏంది? cosecant square theta. ఓకేనా, cosec అండ్ sin యొక్క ప్రొడక్ట్ ఏంటిది? 1 కాబట్టి cosecant square theta ఈజ్ ఈక్వల్ ఏంది? 1/sin square theta. సో ఇక్కడ cosecant square theta అని secant square theta బై tan square theta అని రాసిన. మరి మనకు secant square theta వాల్యూ మనకు తెలుసు, ఏమని ఇచ్చాడు? 3. tan square theta వాల్యూ మనం ఇప్పుడే కనుక్కున్నాం. అంటే tan square theta ఈజ్ ఈక్వల్ secant square theta -1 అన్నాం. అంటే 3 - 1 అంటే 2. ఏమైంది? cosecant square theta వాల్యూ 3/2 అయింది. tan square theta వాల్యూ మనం కనుక్కున్నాం 2. ఎందుకు? secant square theta వాల్యూ 3 కాబట్టి tan square theta ఈజ్ ఈక్వల్ టు secant square theta -1 అంటే 3 - 1 2 అవుతుంది. చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. tan square theta మైనస్ cosecant square theta బై tan square theta ప్లస్ cosecant square thetaలో అంటే tan square theta ప్లేస్లో మనము 2 రాసినాం. tan square theta అంటే 2, ఆ వాల్యూ అనుకుంటున్నాం. 2 మైనస్ cosecant square theta అంటే 3/2, 2 - 3/2 బై 2 + 3/2 tan square theta ప్లస్ అంటే ఏమవుతుంది? 2 - 3/2 అంటే 2 అనేది ఎల్సిఎం అవుతుంది న్యూమరేటర్లో. 2 × 2 = 4, 4 - 3/2 అంటే 4 - 3 అంటే 1/2. ఇక్కడ న్యూమరేటర్లో దీని ఈజ్ ఈక్వల్ టు 1/2 బై 2 + 3/2. 2 + 3/2 అంటే ఇక్కడ 2 ఎల్సిఎం అవుతుంది. 2 × 2 = 4 + 3 7/2. 7/2 అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగిలింది? 1/7 వస్తుంది. 1/7 అంటే థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అనేది మనకేమవుతుంది? ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లేదా మరి secant square theta ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాం. ఓకేనా, మరి మనం ట్రిగ్నోమెట్రీ రేషియో secant డెఫినేషన్ ప్రకారం secant theta అంటే ఇక్కడ ట్రయాంగిల్ ABC అని తీసుకున్నాను. ఇంకో విధంగా చూద్దాం. సెకండ్ మెథడ్, secant theta డెఫినేషన్ ఏంది? హైపోటినస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న దీన్ని హైపోటినస్ అంటాం. ఏసీని హెచ్, టీటాకి ఇది ఏంటిది? ఏబి అనేది అడ్జసెంట్ సైడ్, ఇది టీటాకు ఆపోజిట్ సైడ్ టు టీటా, అడ్జసెంట్ సైడ్ టు ఈ టీటాకి అడ్జసెంట్ సైడ్. ఇక్కడ secant square theta ఈజ్ ఈక్వల్ 3 అంటే దాని మనకు డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది అంటే
హైపోటెన్యూస్ ఏమో 3 అవుతుంది, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, √3 అవుతుంది. మనము ఏసీ వాల్యూ √3 అవుతుంది. మరి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఇక్కడ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ కదా, టీటా సీకెంట్ టీటా డెఫినేషన్ ప్రకారము హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. టీటాకి అడ్జసెంట్ సైడ్ ఇక్కడ డినామినేటర్లో 1 ఏం లేకపోతే 1 అనుకోండి. అడ్జసెంట్ సైడ్ వాల్యూ 1 అని అర్థం. అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత, 1, AB ఈజ్ ఈక్వల్ 1. మరి ఇక్కడ దీని నుంచి tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం. tan టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, √2 అవుతుంది. మరి tan డెఫినేషన్ ఏమవుతుంది, tan డెఫినేషన్ టీటాకు ఆపోజిట్ సైడ్ బై లెంత్ అడ్జసెంట్ సైడ్, టీటాకు అడ్జసెంట్ సైడ్. అదే కదా రేషియో, రెండింటి యొక్క రేషియోనే కదా. దీని నుంచి tan ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇక్కడ తీసుకున్నట్లయితే లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ టీటా బై లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ టీటా. అదే కదా మనం తీసుకున్నాం tan టీటా అంటే డెఫినేషన్. సో ఇక్కడ ఇదేమో √2 అవుతుంది. tan టీటా ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 2 అంటే tan టీటా వాల్యూ √2 కదా, అంటే ఇది √2 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇప్పుడు కోసికెంట్ టీటా ఏమవుతుంది, దీని నుంచి మనకు హైపోటెన్యూస్ అంటే √3 బై కోసికెంట్ టీటా అంటే డెఫినేషన్ ఏంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు ద టీటా అంటే √3 బై √2. √3 బై √2 అంటే కోసికెంట్ టీటా √3 బై √2 అవుతుంది. కోసికెంట్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, 3/2 అవుతుంది. tan స్క్వేర్ టీటా ఏమవుతుంది, 2 అవుతుంది. ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు లేదా మనము ఈ విధంగా ఏం చేయొచ్చు, మనం దీన్ని మనము పైథాగరస్ సిద్ధాంతం ఆధారంగా అంటే సీకెంట్ టీటా వాల్యూ √3 అంటే సీకెంట్ టీటా వాల్యూ √3 అంటే టీటాకి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అని అర్థం కదా. అంటే ఏసీ వాల్యూ అంటే దీని నుంచి ఏసీ వాల్యూ √3, అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఏబీ వాల్యూ 1. ఓకేనా. సీకెంట్ టీటా వాల్యూ మనకు √3 అంటే ఏసీ వాల్యూ √3, ఏబీ వాల్యూ 1. దీని నుంచి బీసీ వాల్యూ కనుక్కోవాలి. బీసీ వాల్యూ కనుక్కోవడం కోసము బై పైథాగరస్ థీరం ద్వారా మనం ఏం రాసుకోవచ్చు, పైథాగరస్ థీరం స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides కదా. కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకి ఇందులో మనకు బీసీ వాల్యూ కనుక్కోవాలి. సీకెంట్ టీటా వాల్యూ ఇచ్చినప్పుడు మనం బీసీ వాల్యూ ఎలా కనుక్కుందాము, టీటాకి ఆపోజిట్ సైడ్ ఎలా కనుక్కోవాలో చూస్తాం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. అంటే ఏసీ అంటే √3 స్క్వేర్ అంటే 3 వస్తుంది. ఏబీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 3 మైనస్ 1 అంటే 2. బీసీ స్క్వేర్ వాల్యూ ఏమైంది, 2 అయింది. అంటే బీసీ వాల్యూ ఏమవుతుంది, √2. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు బీసీ వాల్యూ √2, ఏసీ వాల్యూ అంటే హైపోటెన్యూస్ వాల్యూ √3, అడ్జసెంట్ టీటాకి అడ్జసెంట్ వాల్యూ 1. అంటే ఇప్పుడు మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన tan స్క్వేర్ టీటా అంటే ఏంటి, tan స్క్వేర్ టీటా టీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ √2 బై 1 అంటే √2 బై 1కి స్క్వేర్ అంటే 2 వస్తుంది. మైనస్ కోసికెంట్ స్క్వేర్ టీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టీటాకి, కాబట్టి √3 బై √2 హోల్ స్క్వేర్ అంటే 3/2. మనం డైరెక్ట్ 3/2 తీసుకుందాం. తర్వాత 2 + 3/2 ఈ విధంగా. ఓకేనా. మనం ఈ మెథడ్ ద్వారా అయినా చేయొచ్చు. మనం ఈ విధంగా డైరెక్ట్ నేను కోసెక్ని సెక్ ట్యాన్లో తెలిపి ఎక్స్ప్రెస్ చేసేసి నేను కోసెక్ టీటా వాల్యూ కనుక్కున్నా. ఈ ట్రిగ్నోమెట్రీ ట్రయాంగిల్ ఉపయోగించకుండా ఇక్కడ మనకు tan కోసెక్ ఇవ్వడం జరిగింది. సెక్ వాల్యూ తెలిసినప్పుడు మనము tan కనుక్కోవచ్చు ఐడెంటిటీ ద్వారా. తర్వాత కోసెక్ వాల్యూ ఏమని రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ టీటా బై tan స్క్వేర్ టీటా అని చెప్పేసి ఈ విధంగా చేశాను. ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు కోసెక్ టీటా వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, tan స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ బి మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ బి. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ వాల్యూ మరి ఏమవుతుంది, tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, థర్డ్ ఆప్షన్ కాట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ బి అని ఇక్కడ మనం ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ tan స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ బి ఉంది. మొత్తము ఇక్కడ ఏముంది tan స్క్వేర్ ఏ tan స్క్వేర్ బి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి. ఈ విధంగా ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఉన్న tan స్క్వేర్ ఏని యాస్టీ రాసుకుంటున్నా ఇంటూ 1/cos స్క్వేర్ బి కదా ఇది. ఈ 1/cos స్క్వేర్ బిని సీకెంట్ స్క్వేర్ బి అని రాస్తున్నా. సీకెంట్ స్క్వేర్ బి అని రాసుకోవచ్చు కదా.
మైనస్ దీన్ని సీకెంట్ స్క్వేర్ ఏ ఇక్కడ ఉన్న 1/cot స్క్వేర్ బీని 1/cot స్క్వేర్ బి ఏమవుతుంది 1/cot tan కదా, ఇది ఏమవుతుంది tan స్క్వేర్ బి అని రాస్తున్నాను, tan స్క్వేర్ బి అంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ సెక్ స్క్వేర్ బిని ఏం చేస్తున్నా అంటే tan స్క్వేర్ ఏ ఇంటూ మనకు సెక్ని నేను ట్యాన్లో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ద్వారా అని ఏమని రాసుకోవచ్చు, సెక్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ 1 + tan స్క్వేర్ బి అని రాసుకోవచ్చు. ఓకేనా. మైనస్ ఇక్కడ ఉన్న సెక్ స్క్వేర్ ఏ నేను రాస్తున్నా 1 + tan స్క్వేర్ ఏ అని రాస్తున్నా, మొత్తం ట్యాన్లో మార్చేస్తున్నా tan స్క్వేర్ బి. క్రాస్ మల్టిప్లై చేయండి బ్రాకెట్లో ఉన్న టర్మ్ tan స్క్వేర్ ఏ ఇంటూ 1 tan స్క్వేర్ ఏ ప్లస్ ఇంటూ ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ tan స్క్వేర్ బి tan స్క్వేర్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి. చూడండి ఇక్కడ ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి, ఇక్కడ మైనస్ tan స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ బి ఏమవుతుంది 0. అంటే రిమైనింగ్ ఏముంది tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి మిగిలింది. tan స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ బి అంటే మనకు ఏంటి ఆప్షను ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. థర్డ్ ప్రాబ్లం, the value of cos for 4x plus cos square x into sin square x plus sin square x by cos square x plus sin square x into cos square x plus sin power 4x is ni first option 1, second option 4, third option 8, fourth option 9 అని ఇవ్వడం జరిగింది ఆన్సర్గా. చూడండి సింపుల్గా ఇక్కడ cos for 4x ఉంది, cos square x into sin square x ఉంది. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో న్యూమరేటర్లో నుంచి నేను cos square xని కామన్ తీస్తే ఇక్కడ cos for 4xలో నుంచి cos square x మనం కామన్ తీసుకుంటే ఏమొస్తుంది cos square x, ఇక్కడ cos square x మనం కామన్ తీసినాం కాబట్టి ఇంకే ఈ 2 టర్మ్స్లో నుంచి cos square x ప్లస్ sin square x అవుతుంది. అంటే ఏమవుతుంది cos square x ప్లస్ sin square x అంటే దట్ వాల్యూ ఇస్ 1. అంటే ఇక్కడ ఏముంది cos square x into 1 వస్తుంది ప్లస్ sin square x, మళ్ళీ cos square x ప్లస్ sin square x ఏమవుతుంది 1 అవుతుంది. న్యూమరేటర్ వాల్యూ మొత్తం బికమ్స్ టు 1 అయింది. డినామినేటర్లో చూడండి ఇక్కడ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ చూడండి sin square x into cos square x ప్లస్ sin power 4x ఉంది. ఇందులో నుంచి sin square xని కామన్ తీసినాం అనుకోండి, ఇందులో sin square x కామన్ తీసి cos square x ప్లస్ sin square x మనం కామన్ sin square x తీసుకున్నాం కాబట్టి ఈ బ్రాకెట్లో ఏమొస్తుంది cos square x ప్లస్ sin square x దట్ వాల్యూ ఈజ్ 1. మళ్ళీ 1 ఇంటూ sin square x మళ్ళీ cos square x ప్లస్ sin square x 1 అంటే న్యూమరేటర్ వాల్యూ 1 అయింది, డినామినేటర్ వాల్యూ 1 అయింది. అంటే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి 1 ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఆన్సర్ కూడా 1. చూడండి న్యూమరేటర్లో cos square x కామన్ తీస్తుంది ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి cos square x కామన్ తీస్తే ఇక్కడ cos square x ఉంటుంది, రిమైనింగ్ sin square x ప్లస్ ఈ sin square x థర్డ్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటున్నాం బై ఇక్కడ cos square x ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటున్నాం, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ నుంచి sin square x టేకెన్ ఇస్ కామన్. సో cos square x sin power 4x నుంచి sin square x కామన్ తీస్తే sin square x ఉంటుంది. చూడండి దిస్ వాల్యూ 1 అయింది అంటే cos square x into 1 cos square x ఏమైంది cos square x ప్లస్ sin square x న్యూమరేటర్లో బై ఇక్కడ cos square x ప్లస్ sin square x. ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం 1 కాబట్టి మళ్ళీ ఈ వాల్యూ 1 ఈ వాల్యూ 1/1 అంటే 1 వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది 1 వస్తుంది. నెక్స్ట్ if fourth problem, if sin theta is equal 1/2 then the value of sin 2 theta. ఓకేనా, ఇక్కడ sin theta వాల్యూ 1/2 అంటే theta is equal ఏమవుతుంది sin 30 వాల్యూ 1/2 కదా, అంటే theta is equal to దీని నుంచి theta is equal to ఏమని రాయొచ్చు 30 degrees. మరి sin 2 theta అంటే sin 60
60 వాల్యూ కదా, sin 60 అంటే ఏంది మనకేం తెలుసు, sin 60 వాల్యూ √3/2 అంటే సెకండ్ ఆప్షన్. sin 60 వాల్యూ θ = 30 అన్నప్పుడు sin 2θ ఏమవుతుంది, sin 2 × 30 అంటే sin 60 వాల్యూ ఏమవుతుంది, sin 60 వాల్యూ √3/2 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఓకేనా, cos power 4θ + 2 cos square θ ఇంటూ 1 - 1/sec² θ వాల్యూ ఈజ్ ఈక్వల్ డాష్. అంటే ఇక్కడ వాల్యూ చూడండి, ఒకసారి సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయడానికి అవకాశం ఉంది, 1/sec² θ అని ఏమని రాసుకోవచ్చు, cos² θ అని రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, 1 - cos² θ ఏమవుతుంది, sin² θ అవుతుంది. ఓకేనా, అంటే ఈ వాల్యూ cos power 4θ అని ఏం రాస్తున్నా అంటే cos² θకి హోల్ స్క్వేర్. ఓకేనా, cos² θకి హోల్ స్క్వేర్ 2 cos² θ. ఈ వాల్యూ ఏమైంది, ఏమవుతుంది 1 - 1/sec² θ అని cos² θ. 1/sec అంటే cos కదా, 1/sec² θ కాబట్టి cos² θ. ఇది cos² θ అయింది. ఓకేనా, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ 1 - cos² θ వాల్యూ sin² θ అవుతుంది. అంటే దీని నుంచి దీన్ని ఏమని రాయొచ్చు, cos² θ హోల్ స్క్వేర్ ప్లస్ 2 cos² θ ఇంటూ sin² θ. ఓకేనా, a² ఈజ్ ఈక్వల్ నేను cos² θ అనుకుంటున్నా, a² 2ab. మరి దీని ఇక్కడ b² లేదు, అంటే b² అంటే ఏంటి, sin² స్క్వేర్ అంటే sin power 4θ. నేను sin power 4θని యాడ్ చేస్తున్నాను, యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ - sin power 4θ. ఓకేనా, ఒక వాల్యూని మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే దాని వాల్యూ ఏం మార్పు ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుంది, a² + 2ab + b², a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే a అంటే sin² θ, b అంటే cos² θ. అంటే sin² θ + cos² θకి హోల్ స్క్వేర్ అంటే sin² θ + cos² θ వాల్యూ 1 కాబట్టి ఈ టోటల్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఈ వాల్యూ ఏమవుతుంది 1. ఇక మిగిలింది ఏంది, 1 - sin power 4θ, sin power 4θ. 1 - sin power 4θ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నా 6th ప్రాబ్లం. cosecant θ + sin θ ఈజ్ ఈక్వల్ 1. cosecant క్యూబ్ θ + sin క్యూబ్ θ వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ -2, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ -1 ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ cosecant θ + sin θ ఈజ్ ఈక్వల్ 1 అని కానివ్వండి, cos θ + sec θ ఈజ్ ఈక్వల్ 1 అని కానివ్వండి, cot θ + tan θ ఈజ్ ఈక్వల్ 1 అని ఇచ్చి ఈ విధంగా అడిగినప్పుడు, అంటే cos sec ఇచ్చినప్పుడు cos³ θ + sec³ θ అడుగుతాడు. tan cot θ వాల్యూ ఇచ్చినప్పుడు tan³ θ + cot³ θ అడుగుతాడు దాని వాల్యూని. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న దీన్ని cosecant θ + sin θ ఈజ్ ఈక్వల్ 1 కదా, దీన్ని మనకేం కావాలి, cosecant క్యూబ్ θ + sin క్యూబ్ θ వాల్యూ కావాలి. కాబట్టి దీనికి క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకు a + b హోల్ క్యూబ్ లాగా a³ + b³ + 3ab ఇంటూ a + b. ఓకేనా, అంటే a³ అంటే cosecant క్యూబ్ θ ప్లస్ b³ అంటే sin క్యూబ్ θ ప్లస్ 3ab అంటే 3 ఇంటూ a అంటే cosecant θ, b అంటే sin θ. నెక్స్ట్ a + b అంటే cosecant θ ప్లస్ sin θ. ఇది లెఫ్ట్ సైడ్ దాన్ని క్యూబింగ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, a + b హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఈజ్ ఈక్వల్ టు 1³ అంటే 1. చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది, cosec θ + sin θ వాల్యూ మనకి ఏమేమి ఈజ్ గివెన్ వాల్యూ 1 అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, cosecant θ + sin θ వాల్యూ 1 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ cosecant θ ఇంటూ sin θ అనేమో 1 అవుతుంది, వీటి యొక్క ప్రొడక్ట్ ఇది 1 అవుతుంది. ఈ +3ని మనం రైట్ సైడ్ పంపిస్తే -3 అవుతుంది ట్రాన్స్పోజ్ చేస్తే. ఓకేనా, అప్పుడు cosecant క్యూబ్ θ ప్లస్ sin క్యూబ్ θ మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ +3ని ఈ వాల్యూ 1, ఇది cosecant θ + sin θ వాల్యూ 1 అని ఇవ్వడం జరిగింది, గివెన్ వాల్యూ అది. సో ఈ +3ని పంపించేసి 1 - 3 అంటే -2 అంటే మనకు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది.
ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి ఆన్సర్గా. అంటే -2 ఇస్ ద ఆన్సర్. cosec cube theta plus sin cube theta is equal -2. 7th ప్రాబ్లం. cosec A plus sec A whole square by cosec square A plus sec square A వాల్యూ ఇక్కడ ఎంత అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ 1 + 2 sin A cos A, సెకండ్ ఆప్షన్ 1 - 2 sin A cos A, థర్డ్ ఆప్షన్ 1 + 2 sin A, ఫోర్త్ ఆప్షన్ 1 + 2 cos A. ఓకేనా. చూడండి ఇక్కడ cosec A plus sec A అని నేను ఏం చేస్తున్నా 1/sin A అని sec A అని 1/cos A అని మనము న్యూమరేటర్లో మనము ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది cos A plus sin A by cos A sin A వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి cos A plus sin A హోల్ స్క్వేర్ బై cos square A by sin square A వస్తుంది. చూడండి దీన్ని ఏం రాస్తున్నాను 1/sin A న్యూమరేటర్లో cosec A అంటే sec A అంటే 1/cos A మొత్తం హోల్ స్క్వేర్ బై ఇక్కడ cosec square A అంటే 1/sin square A, secant square A 1/cos square A. ఓకేనా. ఇక్కడ మనము దీన్ని ఏమని రాసుకోవచ్చు sin A cos A అనేది ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం అవుతుంది. sin A హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి sin square A ఇంటూ cos square A, క్రాస్ మల్టిప్లికేషన్ cos A ప్లస్ sin A హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా. బై ఇక్కడ ఏమవుతుంది cos square A ప్లస్ sin square A క్రాస్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది sin square A ఇంటూ cos square A వస్తుంది. sin square A ఇంటూ cos square A. చూడండి ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ డినామినేటర్ వాల్యూ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకు ఇక్కడ ఉన్న ఈ cos square A ప్లస్ sin square A వాల్యూ 1 అవుతుంది కదా. మరి దీన్ని A + B హోల్ స్క్వేర్ రూపంలో మనం ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే cos A plus sin A హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే cos square A plus sin square A ప్లస్ 2AB అంటే 2 cos A sin A అంటే ఏమో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది cos square A plus sin square A అని A² + B² వాల్యూ అంటే ఇక్కడ 1 అవుతుంది cos square plus sin square వాల్యూ ప్లస్ 2AB అంటే 2 sin A ఇంటూ cos A. సో 1 + 2 sin A cos A అనేది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకేనా. 8th ప్రాబ్లం. ఇఫ్ 5 × tan θ = 4 then the value of 5 sin θ minus 3 cos θ by 5 sin θ plus 3 cos θ is. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1/9, సెకండ్ 1/2, థర్డ్ ఆప్షన్ 1/7, 1/5 అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. చూడండి ఇక్కడ 5 sin θ minus 3 cos θ, 5 sin θ plus 3 cos θ ఉంది. ఇక్కడ tan θ వాల్యూ 5 × tan θ = 4 అంటే tan θ ఏమవుతుంది దీని నుంచి tan θ వాల్యూ tan θ = 4/5 కదా. tan θ = 4/5. చూడండి ఇక్కడ న్యూమరేటర్లో నేను cos θ తోటి డినామినేటర్ని cos θ తో డివైడ్ చేసిన అనుకోండి ఏమవుతుంది 5 sin θ by cos θ minus 3 cos θ by cos θ న్యూమరేటర్లో అంటే 5 sin θ by cos θ అంటే ఈ 5 tan θ అవుతుంది మైనస్ 3 cos θ by cos θ క్యాన్సల్ అంటే 5 tan θ మైనస్ 3 బై కింద డినామినేటర్లో మనకేమొస్తుంది 5 tan θ ప్లస్ 3 వస్తుంది. ఓకేనా. నేను ఈ వాల్యూ మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని cos θ తో న్యూమరేటర్ డినామినేటర్ cos θ తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 5 tan θ sin θ by cos θ దీన్ని ఫస్ట్ దాన్ని న్యూమరేటర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని cos θ తో డివైడ్ చేస్తే sin θ by cos θ వస్తుంది కాబట్టి 5 tan θ మైనస్ 3 cos θ by cos θ అంటే -3 మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా 5 tan θ ప్లస్ 3 cos θ by cos θ అంటే cos θ క్యాన్సల్. చూడండి ఇక్కడ మనకు tan θ వాల్యూ తెలుసు 4/5 సబ్స్టిట్యూట్ చేద్దాం 5 × 4/5 మైనస్ 3 బై 5 × 4/5 ప్లస్ 3 5 క్యాన్సల్ ఈ 5 1 5 క్యాన్సల్ 4 - 3 అంటే 1 న్యూమరేటర్ 1 వస్తుంది 4 + 3 అంటే 7 అంటే మనకు ఆప్షన్ ఏంది థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లేదా మనము ఈ విధంగా చేయొచ్చు ఇంకో మెథడ్ tan θ = 4 అంటే మనం tan θ = 4/5 కాబట్టి మనం ట్రయాంగిల్ ద్వారా కూడా ఏంటి ఈ విధంగా రైట్ యాంగిల్ ఇక్కడ θ అని
ఇది ఏ, ఇది బి, ఇది సి. టాన్ టీటా ఈ వాల్యూ మనకు తెలుసు. అంటే టాన్ టీటా ఏమైనా ఇచ్చాడు 4/5 అంటే టీటాకు ఆపోజిట్ సైడ్. టాన్ డెఫినేషన్ ఏంది? టీటాకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఈ వాల్యూ పైథాగరస్ థియరం ప్రకారం ఏమవుతుంది? √4² అంటే 16 ప్లస్ 5² అంటే 25 అంటే √41 అవుతుంది. ఈ విధంగా కూడా మనం తర్వాత సైన్ టీటా అంటే మనము టీటాకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని, కాస్ టీటా అంటే టీటాకు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా కూడా సెకండ్ మెథడ్లో చేయొచ్చు. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ అక్యూట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీలో రెండు కూడా అక్యూట్ యాంగిల్స్. ఓకేనా? అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటున్నట్టు? సి వద్ద. దెన్ sin² A ప్లస్ cos² B వాల్యూ అడిగిన. చూద్దాం, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ అండ్ బి ఆర్ అక్యూట్. సపోజ్ ఏ దగ్గర నేను టీటా అనే యాంగిల్ తీసుకుంటే ఇదేమవుతుంది? 90 - θ అవుతుంది. ఓకే కదా? ఇక్కడ అయితే దెన్ sin² A ప్లస్ cos² B వాల్యూ అడిగిండు. అంటే మనము ఇక్కడ ఈ వాల్యూ చూడండి, sin² A ప్లస్ cos² B. అంటే నేను ఏ దగ్గర టీటా తీసుకున్నా అంటే sin² θ ప్లస్ బి దగ్గర ఏమైంది? 90 - θ అయింది. cos² B. B అంటే 90 - θ. 90 - θ. cos² B అంటే 90 - θ కదా. అంటే cos 90 - θ ఏమవుతుంది? cos 90 - θ sin θ. అంటే ఇది sin² θ యాజ్ టీ తీసుకుంటున్నా, ఇది sin² θ. cos 90 - θ sin θ కాబట్టి, అంటే స్క్వేర్ ఇంకోటికి sin² θ. చూడండి, sin² θ ప్లస్ sin² θ 2 sin² θ. 2 sin² θ. θ అంటే ఏంది? ఏ దగ్గర, అంటే 2 sin² A అనమాట. అంటే ఆప్షన్ ఏంది? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ అక్యూట్ యాంగిల్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ దెన్ sin² A ప్లస్ cos² B అన్నాడు. ఇక్కడ ప్లస్ అన్నాడు కాబట్టి ఏమో 2 sin² A వచ్చింది. అదే ఇక్కడ sin² A మైనస్ cos² B అని ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఇక్కడ 0 వస్తుంది. ఎందుకు? ఇది sin² A ఇది sin² A వస్తుంది కాబట్టి 0 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వాల్యూ ఏమైంది? sin² A ప్లస్ cos² B వాల్యూ 2 sin² A. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? 10th ప్రాబ్లం. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ cot A ఈజ్, ఫిగర్ నుంచి ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ సి వద్ద రైట్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. అయితే cot A వాల్యూ, దీని నుంచి cot A వాల్యూ ఏమవుతుంది అంటున్నాం. అంటే రైట్ యాంగిల్ ఎట్ సి కాబట్టి సికి ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఏబి అనేది ఇది హైపోటెనస్ అవుతుంది. రైట్ యాంగిల్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ ఏమవుతుంది? హైపోటెనస్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? cot A అనే యాంగిల్, మనం ట్రిగ్నోమెట్రీ రేషియో కాట్ని తీసుకోవాలి. ఓకే, మరి ఎక్కడ cot A డెఫినేషన్ ప్రకారం ఏంటి? యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ బై యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్. లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి ఇది ఏమవుతుంది? ఏబి అనేది ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. cot A అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఇది హైపోటెనస్ అయింది, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏసీ అవుతుంది. అంటే ఫస్ట్ అడ్జసెంట్ సైడ్ అంటే 5, లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఇస్ 5, లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఇస్ 12. సో 5/12. cot A అంటే 5/12 అంటే థర్డ్ ఆప్షన్. cot A వాల్యూ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఇఫ్ θ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ సచ్ దట్ cos θ ఈజ్ ఈక్వల్, ఇక్కడ cos θ 3/5, దెన్ sin θ ఇంటూ tan θ -1
బై 2 tan square theta వాల్యూ అనేది. ఇక్కడ cos theta ఈజ్ ఈక్వల్ 3/5 అంటే cos theta ట్రయాంగిల్ ఏబీసీ అని తీసుకున్నా నేను. ఇక్కడ రైట్ యాంగిల్ ఎట్ బి అనుకున్నాను, ఏ దగ్గర టీటా అనుకుందాం. cos theta డెఫినేషన్ ఏంటి, టీటాకు లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ బై హైపోటినస్. అంటే ఇక్కడ cos theta ఈక్వల్ 3/5 అంటే 3 అనేది ఏంది, లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం cos theta 3k మనం 3 అని తీసుకుందాం, 3k కావచ్చు. మళ్ళీ రేషియో తీసుకుంటే మళ్ళీ 3నే అవుతుంది కాబట్టి ఇది 5 అనుకుందాం హైపోటనస్ కాబట్టి. ఎందుకు, రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటనస్ కదా. యాంగిల్ టీటాకి ఏకి అడ్జస్టెంట్ సైడ్ ఇది ఏబీ అవుతుంది, దాని పొడవు కాస్ట్ ఇది 3 అవుతుంది. మరి పైథాగరస్ థీరం ప్రకారము ఇదేమవుతుంది, బీసీ అవుతుంది ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. 25 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 16 అవుతుంది. బీసీ ఏమవుతుంది, బీసీ స్క్వేర్ వాల్యూ 16 అంటే బీసీ వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి సైన్ టీటా వాల్యూ tan టీటా -1/2 tan square టీటా వాల్యూ కనుక్కోవాలి. సైన్ టీటా అంటే ఏంటి, టీటాకి ఆపోజిట్ సైడ్ లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా బై హైపోటనస్ అంటే 4/5 ఇంటూ tan టీటా. tan టీటా అంటే టీటాకి ఆపోజిట్ సైడ్ 4 బై అడ్జసెంట్ సైడ్ టీటాకి అడ్జసెంట్ సైడ్ 3 -1 యాజ్ టీ తీసుకున్నాం బై 2 tan square టీటా. 2 ఇంటూ tan టీటా అంటే ఇంతకుముందు ఏం రాసినాం, 4/3 రాసినాం. అంటే టీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 4/3 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16/9. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, 4 × 4 16, 5 3 is 15 అంటే న్యూమరేటర్లో 15 ఎల్సిఎం అవుతుంది. 5 3 is 15 అంటే 16 మైనస్ 15 1 is 15 బై ఇక్కడ ఏముంది 2 16 is 32/9. దీన్ని సింప్లిఫై చేస్తే 1/15 న్యూమరేటర్లో 1/15 ఉంటుంది, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ కాబట్టి ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 32/9 అంటే 9/32. ఓకేనా, 9/32. 3 3s 3 5s అంటే ఏమొస్తుంది, 32 5s న్యూమరేటర్లో 3 1s 3, 32 5s 160. 3/160 అంటే ఫస్ట్ ఆప్షన్ 3/160 ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ విధంగా. అంటే ఇట్లా tan టీటా కానీ కాస్ టీటా కానీ ఇచ్చినప్పుడు మనము ఈ విధంగా డ్రా చేసుకొని సైన్ టీటా ఇస్తేనేమో టీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్గా తీసుకుంటాం, అప్పుడు అడ్జస్టెంట్ సైడ్ కనుక్కుంటాం, అప్పుడు ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో వాల్యూ అయినా కనుక్కోవచ్చు. ఓకేనా. 12th ప్రాబ్లం, ఇఫ్ sin alpha plus cos alpha is equal 5/4 then the value of sin alpha into cos alpha is. ఓకేనా. ఇక్కడ 4/27 ఫస్ట్ ఆప్షన్, 2/17, 9/32, 1/14. ఇటువంటి sin alpha plus cos alpha equal 5/4 మనకు ఇది ఒక ప్రొడక్ట్ కావాలి. అంటే ఇక్కడ 5/4 అని ఇవ్వడం జరిగింది, దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, sin square alpha a plus b whole square వస్తుంది. అంటే sin square alpha plus cos square alpha plus 2 sin alpha cos alpha is equal 5/4 whole square అవుతుంది. ఓకేనా. sin square alpha ప్లస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. cos square alpha 2ab 2 sin alpha cos alpha is equal 5/4 whole square. చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ప్లస్ 2 sin alpha ఇంటూ cos alpha is equal 5/4 whole square అంటే 5 square అంటే 25, 4 square అంటే 16. sin square alpha ప్లస్ cos square alpha వాల్యూ 1 కాబట్టి ఈ +1ని మనం రైట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. 2 sin alpha cos alpha is equal to +1 -1 కాబట్టి 25 - 1 అంటే 16, 16 1 జా లేదంటే 25/16 -1. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 16 అనేది ఎల్సిఎం అవుతుంది. 16 1 16 అంటే 25 - 16 అవుతుంది. 25 - 16/16 అంటే 9/16. 9/16 మనకు కావాల్సింది sin alpha ఇంటూ cos alpha. ఇదేంటి 2 sin alpha cos alpha. ఓకేనా. మనం sin alpha cos alpha కావాలన్నప్పుడు ఈ 2ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ఉన్న 2ని ట్రాన్స్పోజ్ చేసి డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న అంటే 16ని మల్టిప్లై చేస్తుంది అంటే 9/32. 16 2 32
అంటే sin alpha into cos alpha ఏమవుతుంది 9/32 అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ABC if angle B is equal 90 degrees, AB is equal 12 centimeters, BC is equal 5 centimeters, then the value of sin C అడిగిండు. చూడండి ట్రయాంగిల్ ABC, ఇది ట్రయాంగిల్ ABC అనుకుందాం. యాంగిల్ B ఇక్కడ రైట్ యాంగిల్. నెక్స్ట్ AB అంటే ఇది AB వాల్యూ 12, BC 5, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ C అడిగాడు. సైన్ C అంటే Cకి సైన్ డెఫినేషన్ ఉంది, ట్రిగోనోమెట్రీ సైన్ డెఫినేషన్. C అనే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ C అంటే 12. మరి హైపోటెనస్ ఏమవుతుంది, AC స్క్వేర్ ఏమవుతుంది 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. AC వాల్యూ ఏమవుతుంది 160, స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అవుతుంది అంటే 13 అవుతుంది. ఇది 12 స్క్వేర్ AC స్క్వేర్ ఈజ్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ కదా పైథాగరస్ థియరం ప్రకారం. 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, 169 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అవుతుంది 13 అవుతుంది. ఇప్పుడు సైన్ C, సైన్ మనకి ఏం కావాలి వాల్యూ, సైన్ C వాల్యూ కావాలి. Cకి ఆపోజిట్ సైడ్ అంటే 12, సైన్ C ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ C అంటే 12 బై హైపోటెనస్ అంటే రైట్ యాంగిల్కి ఎదుర్కొన్నదాన్ని ఏమంటున్నాం హైపోటెనస్ అంటే 12/13 అంటే 12/13 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. సో సైన్ C ఈజ్ 12/13, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. 14th ప్రాబ్లం. ఇఫ్ sec theta plus tan theta is equal 4/3, then sec theta into tan theta is equal dash. అంటే 175/576, 28/193, 78/478, 170/675. ఓకేనా. ఇక్కడ ముందుగా ఇఫ్ sec theta plus tan theta is equal 4/3 అంటే sec theta minus tan theta ఏమవుతుంది 3/4 అవుతుంది. ఇలా బై ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం secant square theta minus tan square theta is equal 1 కదా. దాన్ని ఏమని రాయొచ్చు, secant theta plus tan theta ఇంటూ secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ 1 అని రాసుకోవచ్చు కదా. secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ 1 అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇందులో ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఇక్కడ secant theta ప్లస్ tan theta వాల్యూ ఈజ్ గివెన్ అంటే 4/3. ఇక్కడ 4/3 తీసుకుంటే మన secant theta మైనస్ tan theta ఏమవుతుంది 3/4 అవుతుంది. దీని నుంచి secant theta మైనస్ tan theta ఏమవుతుంది 3/4. ఇక్కడ నేను 4/3 రాస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే 3, 4 డినామినేటర్కి వస్తుంది 3/4. మనకు secant theta ప్లస్ tan theta వాల్యూ 4/3, secant theta మైనస్ tan theta వాల్యూ 3/4 వచ్చింది. అంటే ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకో secant theta వాల్యూ వస్తుంది. secant theta వాల్యూ వస్తుంది 3/4 ప్లస్ 4/3. యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 secant theta ఈజ్ ఈక్వల్ టు 3/4 ప్లస్ 4/3 అంటే ఇదేమవుతుంది 3 3 9, 4 4 16, 9 ప్లస్ 16 అంటే 25/4 3 12, 4 3 12 అంటే 2 secant theta ఈజ్ ఈక్వల్ 25/12. 2 secant theta ఈజ్ ఈక్వల్ 25/12 అంటే secant theta ఈజ్ ఈక్వల్ టు 25/24. చూడండి మనము జనరల్గా secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ p, దెన్ మనం డైరెక్ట్ తీసుకోవచ్చు secant theta మైనస్ tan theta ఏమవుతుంది 1/p. అంటే ఇక్కడ p/q అనుకో, secant theta మైనస్ tan theta ఏమవుతుంది q/p. ఆ విధంగా అందుకే ఇక్కడ సైడ్కి రాయడం జరిగింది. ఇప్పుడు secant theta వాల్యూ 25/24 వచ్చింది. మనకేం కావాలి, tan theta కూడా కావాలి. ఇక్కడ యాడ్ చేస్తున్నాము, tan theta రిమూవ్ అయింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది secant theta క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. అంటే secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 4/3, secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ 3/4. ఇప్పుడు ఏం చేస్తున్నా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. secant theta క్యాన్సల్. tan theta ప్లస్ tan theta అంటే 2 tan theta ఈజ్ ఈక్వల్ టు 4/3 మైనస్ 3/4 అంటే 4 4 16, 3 4 12, 12 అనే ఎల్సిఎం కదా, 12 ఏమో ఎల్సిఎం అవుతుంది. 16 మైనస్ 9 క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే 16 మైనస్ 9, 16 మైనస్ 9 అంటే 7, 7/12,
7/12 ఇంటూ 2 tan theta ఈక్వల్ మరి tan theta ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది tan theta ఈజ్ ఈక్వల్ 7/24 అవుతుంది. ఈ 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే 12 మల్టిప్లై చేస్తుంది 7/24. మనకి ఏం కావాలి సీకెంట్ theta ఇంటూ tan theta. మరి సీకెంట్ theta ఇంటూ tan thetaగా మనం కనుక్కోవాల్సింది అంటే సీకెంట్ theta అంటే వాల్యూ ఏంది 25/24 ఇంటూ tan theta అంటే 7/24 అంటే 25 7s అంటే 175 24 576 175/576 అంటే మనకు ఫస్ట్ ఆప్షన్. ఓకేనా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 15th ప్రాబ్లం tan alpha ప్లస్ tan beta బై cot alpha ప్లస్ cot beta వాల్యూ ఇక్కడ అడగడం జరిగింది. చూడండి ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని నేను tan alphaని ఏమని రాసుకుంటున్నా 1/cot alpha అని రాసుకుంటున్నా ప్లస్ tan betaని 1/cot beta అని రాసుకుంటున్నా బై ఈ cot alpha ప్లస్ cot betaని యాస్టీ రాసుకుంటున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది ఎల్సిఎం cot alpha cot beta అవుతుంది న్యూమరేటర్లో. ఎల్సిఎం ఏమవుతుంది cot alpha cot beta అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే cot alpha ప్లస్ cot beta బై ఇక్కడ ఏముంటుంది cot alpha ఇంటూ cot beta బై డినామినేటర్లో cot alpha ప్లస్ cot beta. ఇదేమవుతుంది అంటే cot alpha ప్లస్ cot beta బై దీని ఏమి రాసుకోవచ్చు cot alpha ఇంటూ cot beta. ఇక్కడ బై 1 ఉంది కాబట్టి దీన్ని ఈ వాల్యూని దీంతో డివైడ్ చేసిన లేదా 1/cot alpha ప్లస్ cot beta తోటి మల్టిప్లై చేసిన సేమ్ ఇంటూ 1/cot alpha ప్లస్ cot beta. అంటే ఇక్కడ cot alpha ప్లస్ cot beta ప్లస్ cot beta క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది 1/cot alpha cot beta ఆన్సర్లో ఉందా మనకు 1/cot alpha cot beta లేదు cot alpha cot beta ఉంది. 1/cot alpha cot betaని ఏమని రాసుకోవచ్చు 1/cot alpha ఇంటూ 1/cot beta అంటే దిస్ ఈస్ tan alpha దిస్ ఈస్ tan beta. ఓకేనా tan alpha tan beta అంటే ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ నేను న్యూమరేటర్లో tan alphaని 1/cot alpha tan beta 1/cot beta రాసుకున్నాం కదా. న్యూమరేటర్ వాల్యూని కాకుండా డినామినేటర్ వాల్యూని cot alphaని 1/tan alphaని cot betaని 1/tan betaని చేసుకున్నట్లు ఆ విధంగా ఓకే వస్తుంది. మనకు ఏమొస్తుంది tan alpha ఇంటూ tan beta వస్తుంది. ఓకే థ్యాంక్ యూ.